హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు? అండ్ ఈరోజు అయితే మీ ముందుకు మినీ బ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసాను. చూసేయండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ బీన్స్, బఠానీస్ కూడా వేసుకొని గ్రీన్ చిల్లీ చిన్నగా తరుక్కొని అది కూడా వేసుకోవాలండి. నూనె బాగా హీట్ అయ్యాక వేసుకోవాలండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి కొంచెం మంచిగా. అండ్ నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, క్యారెట్, చిల్లీస్ అండ్ బఠానీ అయితే యాడ్ చేసేసాను. ఇవి కూడా అన్ని ఆయిల్లో కొంచెం ఒక 70% అయితే కుక్ అవ్వాలండి ఆయిల్లోనే. సో దట్ మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇవన్నీ ఒకసారి ఆయిల్లో మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనివ్వండి. మనకైతే 70% కుక్ అవుతే చాలండి. అండ్ ఇందులో ఒక చిన్న టిప్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇవి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో దట్ అవి తొందరగా కుక్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, తొందరగా కుక్ అయిపోతాయి. చూస్తున్నాను కదా, మీకు చెప్పినట్టే సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఇలానే ఒక 70% కుక్ అయ్యే వరకు దాన్ని వదిలేయండి. అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నానండి. నాకు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే అవైలబిలిటీగా లేవు, కానీ మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు అండి. పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఇంకా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఏవి ఉన్నా యాడ్ చేసుకోండి. అండ్ నేనైతే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అండ్ దానిలో ఉన్న దాన్ని ఏమంటారు, పచ్చివాసన అంతా పోతుందండి. అందుకే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. నేను చాలా కొంచెం అమౌంటే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం హాఫ్ టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాను. సో మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. అండ్ నేను ఇక్కడ సింపుల్ వెజిటబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ ఆయిల్లో వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ వెజిటేబుల్స్ కూడా బాగా పడుతుంది. చూస్తున్నారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో. మీరు కూడా అదే విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వెజిటేబుల్స్ కూడా ఒక మాదిరిగా కుక్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేస్తున్నాను అండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చెక్క, లవంగల్, ఇంకా ఇలాచి ఇవన్నీ కూడా దంచుకొని వేసుకోవచ్చు. అండ్ నేను స్పైస్ కోసం కొంచెం కారం అయితే యాడ్ చేశాను. అండ్ యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇక్కడైతే ఒకసారి అయితే కలిపేసుకోండి రైస్కి. ఆ మసాలా అది ఏమంటారు, ఆ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మీరు మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
చూసారు కదా ఇది మిక్స్ అయ్యాక ఎలా వచ్చిందా. అండ్ నేను ఫైనల్ టచ్ దీనికైతే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాను. చూడ్డానికి అయితే కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. అండ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే నేను పిల్లలకి అయితే సర్వ్ చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ పిల్లలకి దీన్ని కర్డ్తో సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మా పిల్లలకి ఇలా సర్వ్ చేస్తున్నాను. వాళ్ళకి స్పూన్స్ పెట్టేసి వాళ్ళకి కర్డ్ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అండి. చూడండి వాళ్ళైతే టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. చూడండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరే చూస్తారు కదా చూడండి వీడియో. మా పాప అయితే టేస్ట్ చేస్తుందండి. చూడండి తనైతే టేస్ట్ చేసి చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉందని అయితే చెప్తుందండి మా పాప. చూస్తున్నారు కదా. అండ్ ఫైనల్గా మా సిస్టర్ కూడా ఇచ్చి టేస్ట్ చేయమని చెప్పాను. తను కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Prima Talks. And thanks for watching. Take care. Bye bye.